2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి రవిగ్రహం యోగిస్తోంది. 6వ స్థానంలో కుజుడు, శని, కేతువు, గురువు 5 గ్రహాలు యోగిస్తున్నాయి. కాబట్టి మీరు బ్రాహ్మణుడికి పెసలు దానం చేయండి. ఎందుకంటే 6వ స్థానంలో బుధుడు నీచంలో ఉన్నారు కాబట్టి పెసలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవిని ఆరాధించండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారము, శుక్రవారము, శనివారంలో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. తులారాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు శని గ్రహంతో కలిసి ఉన్నారు. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. బీపీకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ వారంలో అవుతే కనుక శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. 6వ స్థానంలో శని, రాహువు, రవి, కుజ, బుధ 4 గ్రహాలున్నాయి. శత్రులు అధికంగా ఉంటారు. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారంలో అవుతే కనుక చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. సప్తమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండి శనిగ్రహంతో ఉండటం మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో అవుతే కనుక కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు నవగ్రహ హోమం ఒకటి చేయించుకుంటే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.